నమస్తే బీసీఐ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఈశ్వర్. ముందుగా హెడ్లైన్స్. వైకాపాలోని ఎంపీలు మియావ్ మియావ్ పిల్లులు. ముత్తుకూరు టీడీపీ ప్రచార కార్యక్రమంలో వైకాపా ఎంపీలపై నారా లోకేష్ చేసిన చమత్కార వ్యాఖ్యలు. టెన్షన్తో ఎన్నికల విధులకు హాజరైన ఎన్నికల సిబ్బంది. కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకొని యథావిధిగా ఎన్నికల విధులకు వెళ్లిన అధికారులు. తిరుపతి లోక్సభ ఉప పోరులో భాగంగా ఈ నెల 9న కోటకు రానున్న నారా లోకేష్ పర్యటనలో భాగంగా రూట్ మ్యాప్ను పరిశీలించిన టీడీపీ నేతలు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారు మూల విరాట్ వెండి చీరతో భక్తులకు దర్శనమిచ్చారు. 1,00,000 గాజులతో అమ్మవారు చేపట్టిన విశేష అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. కోవిడ్ కారణంగా భక్తుల నామమాత్రంగా పాల్గొని అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, జాతరకు వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి తెలియజేశారు. ఫోన్ నెంబర్ 8550814456. నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిధిలోని దుగరాజపట్నంలో తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రచారం చేపట్టారు. పంచాయతీలోని అంజలాపురం కొండూరుపాలెం గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో తెదేపా నుంచి గెలిపించాలని కోరారు. తనను పార్లమెంటుకు పంపిస్తే రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తానని చెప్పారు. ప్రభుత్వ తీరుతో పప్పు ధాన్యాలు, గ్యాస్ ధరలు పెరిగాయని విమర్శించారు. ఏవి కూడా సామాన్యులు కొనే పరిస్థితులు లేవన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పేలా ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. ఆమెకు మద్దతుగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి, శ్రీనివాసులు రెడ్డి, దయాకర్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
శక్తికి కోటి రెట్లు మీ శోతలు మీరే అసలి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా ముందుకు రండి అనుకుంటే వాళ్ళందరూ ముందుకు రండి వెంకట ప్రత్యేకంగా చెప్పాలి రండి ముందుకే వెనక ఇంకా ఎవరు ఉన్నారు చూడు గూడూరు మాజీ శాసనసభ్యులు సునీల్ గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరులు సెంథిల్ బాబు యాదవ్ గారు, ఈ మోకాడు మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణమూర్తి గారు, దయాకర్ గారు, గోవిందన్న గారు, జనార్దన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి నా సోదరి మండలకు పత్రికాళ్ళకి వారికి అందరికీ నా నమస్కారం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పవలసిన విషయాలన్నీ కూడా పెద్దలందరూ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇక్కడ రెండు కూడా ఉన్నాయి. స్టీల్ రోడ్ నుంచి దిగ్గరాజపట్నం వరకు డబుల్ లైన్ రోడ్డుకి అప్పుడు మా టైంలో సర్వే చేసి టెండర్లకు ఇచ్చినాక ఇప్పుడు ఆ రోడ్లు వేయటం మీకు తెలుస్తుంది. ఇప్పుడు రోడ్లు వేస్తూ ఉన్నారు కాబట్టి ఆ రోడ్డు కూడా మా ఇద్దరి టైంలో చేసి అని చెప్పని మీకు మనం చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మన ప్రాంతం వారికి ఒక రైల్వే లైన్ తీసుకురావాలన్న దీంతో గూడూరు దుగ్గరాజపట్నం రైల్వే లైన్ని అప్పుడు లాలు ప్రసాద్ యాదవ్ గారి టైంలో మనం సర్వేకి అడిగినప్పుడు ఆయన సర్వే కంప్లీట్ చేయడము, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ల్యాండ్ ఎక్విజిషన్కి మన స్టేట్ గవర్నమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది కాబట్టి అది మరుగున పడిపోయింది. రేపు ఎన్నికల తర్వాత మనం దాన్ని కూడా పూర్తి చేసుకునేదానికి నా వంతు కృషి చేస్తానని చెప్పని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. అలాగే ఇక్కడ ఇచ్చిన హౌసింగ్ కాలనీ అయితేనేమి, లేకపోతే తుఫాన్ షెల్టర్లు అయితేనేమి మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంతే కాకుండా మీరు మరి ఒక్కసారి అవకాశం ఇస్తే నేను తప్పకుండా ఈ ప్రాంతాల అభివృద్ధికి, ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో పొందుపరిచినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే మన దుగ్గరాజపట్నం పోర్టు. ఆ పోర్టు వచ్చేందువల్ల మన ప్రాంతం వారికి అందరికీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి కాబట్టి దానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పని నేను మనం చేస్తా ఉన్నాను. పంట రంగము, మూలపడవ పంచాయతీ రోడ్లకి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా నేను ప్రయత్నిస్తానని ఖచ్చితంగా మీకు మనం చేస్తాను. అలాగే ఇంకా బకింగ్హామ్ కెనాల్కి రిపేర్ చేయాలంటే అంతకుముందు ప్రభుత్వంలో చెన్నై నుంచి కాకినాడకి బకింగ్హామ్ కెనాల్కి మనీ కూడా శాంక్షన్ అయ్యింది. కానీ దాన్ని ఎత్తుకోకుండా ఎటేటో వెళ్ళిపోయింది కాబట్టి తప్పకుండా దాని కార్యక్రమాలు కూడా నేను ప్రయత్నిస్తానని చెప్పని మీకు మనం చేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించటమ్మా, 2019 ఎలక్షన్లో ఒక ఛాన్స్. నెల్లూరు జిల్లా కోట మండలంలో ఈ నెల 9వ తేదీన పర్యటించనున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, పాదర్తి కోటారెడ్డి, జలీల్ బాషా పిలుపునిచ్చారు. ఈ మేరకు కోట గ్రామంలో లోకేష్ పర్యటనపై రూట్ మ్యాప్ను పరిశీలించారు.
తిరుపతి ఎంపీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెదేపా దానికి తగినట్టు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నేతలు పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మికి మద్దతుగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 9వ తేదీన గూడూరు నియోజకవర్గ పరిధిలోని కోట మండలంలో పనబాక లక్ష్మికి మద్దతుగా ప్రచారం చేపట్టనున్నారు. ఈ క్రమంలో కోట గ్రామంలో పర్యటించిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ స్థానిక నాయకులతో కలిసి గోపాలరెడ్డి విగ్రహం నుంచి బజార్ వీధిలో రూట్ మ్యాప్ను పరిశీలించారు. కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు మండలాల్లో టీడీపీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, జలీల్ బాషా, తూపిలి రాధాకృష్ణారెడ్డి, శంషుద్దీన్, నౌషాద్, అనిల్, తీగల సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. నెల 9వ తేదీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కోట పట్టణంలో ఆయన పాదయాత్ర బహిరంగ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. సమయం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల దాకా ఆ కార్యక్రమం కొనసాగుతుంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. 9వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటలకి మా నాయకులు, మాజీ మంత్రివర్యులు లోకేష్ బాబు గారి పర్యటన కోట గ్రామంలో జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రజలు కోట గాంధీ బొమ్మ సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది. అట్లాగే కాలినడకన నల్లపరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి నేరుగా మన కోట గాంధీ బొమ్మ సెంటర్లో మీటింగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున అందరినీ కోరుకుంటూ, మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ పనబాక లక్ష్మి గారి గెలుపు కోసం ఆమె ప్రచార నిమిత్తం మన పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు 9వ తేదీ మధ్యాహ్నం 4 గంటలకి కోట గ్రామంలో పాదయాత్ర, అదేవిధంగా గాంధీ బొమ్మ దగ్గర బహిరంగ సభ జరుగుతుంది. కాబట్టి నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఊరు నుంచి అందరినీ మొబిలైజ్ చేసి మన నాయకుల్ని, కార్యకర్తల్ని, ప్రజల్ని భారీ ఎత్తున తరలించి మన నాయకుడు, ప్రియతమ నాయకుడు లోకేష్ బాబు గారి సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు. తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా శుక్రవారం 9వ తేదీ లోకేష్ బాబు గారు మన కోట గ్రామానికి చేస్తున్నారు. ఇది 3 మండల హెడ్ క్వార్టరు, అదేవిధంగా నియోజకవర్గంలో కోట మండలానికి ఫస్ట్సారిగా వస్తున్నాడు. కాబట్టి ఆయన పై నాయకులు అప్పగించిన విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా అందరం ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి గారి విజయం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని, సవినంగా మేమందరం కూడా కృషి చేస్తామని. అందరికీ నమస్కారం. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా మా నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు, ముఖ్యంగా లోకేష్ బాబు గారు అంటే తెలుగుదేశం కార్యకర్తల ఊపిరి, కార్యకర్తల సంక్షేమ నిధి ప్రదాత అయినటువంటి లోకేష్ బాబు గారి యాత్ర మొట్టమొదటిసారిగా మా కోట పట్టణంలో జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి ప్రతి కార్యకర్త కూడా కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని ప్రతి కార్యకర్త కూడా తమ విధిగా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి గూడూరు కాన్స్టిట్యుయెన్సీలో చరిత్రలో మిగిలిపోయే విధంగా చేయాలని ప్రార్థిస్తున్నాం. రాష్ట్రంలో రచకులతో కార్యకర్తలకు కృషి చేస్తారని ఆయన కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న అన్నారు. రాష్ట్ర మండల కేంద్రంలోని
ఎన్సీఆర్ 28 పిల్లులు ఉన్నాయి. 26 పిల్లులేమో లోక్సభలో ఉంటే 6 పిల్లులు రాజ్య సమక్షంలో వీరందరూ నరేంద్ర మోడీని చూసి మియా మియా అంటారు. కేంద్రం ఈ సందర్భంగా ఎలాంటి బిల్లుకైనా వైసీపీ జగదీష్ సమక్షంలో సమ్మతిస్తారు. ఇలాంటి పిల్లులతో పాటు మరో పిల్లిని లోక్సభకు పంపిద్దామా, వైఎస్ఆర్ ఓ పెద్ద పులిని పంపిద్దామా అంటూ లోకేష్ చేసిన చమత్కార వ్యాఖ్యలతో సభా ప్రాంగణం ఈ కార్యక్రమంలో నవ్వు చప్పులతో యానాదయ్య, రామయ్య, చంద్రమోహన్ రెడ్డి, డాక్టర్ వెనబాకర్లు, కృష్ణయ్య, కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ ఆదేశాల మేరకు కార్పొరేషన్ చైర్మన్ హోదాలో రజకులను కలవడమే కాదు, రజకుల సమస్యలు కూడా మనం చూడాలనే ఉద్దేశంతో ఈ యాత్ర స్టార్ట్ చేశాను. తిరుపతి, కాళహస్తి, సత్యవేడు, సుళ్ళూరుపేట, తర్వాత ఈరోజు పొద్దున నాయుడుపేట, ఇప్పుడు కోటకు వచ్చాను. ప్రతి చోట సమస్యలు ఉన్నాయి. ప్రజకుల మీద నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు పట్టించుకోవడం లే. సమస్య తీసుకుపోతే చాలా నిర్లక్ష్య ధోరణితో చేస్తున్నారని మేము ఆవేదన చెందుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు మేలు జరగాలి. ముఖ్యంగా రజక పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. రజకులంటే ప్రత్యేకమైన అభిమానంతో మంచి కార్పొరేషన్ చేసి నన్ను చైర్మన్గా ఉంచినారు. అన్న, మీరు మీ యొక్క కులం యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి, ముందుకు తీసుకోవడానికి నువ్వు రాష్ట్రమంతా పర్యటించాలా, వాళ్ళని సమస్యలు చేసి. తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారంలో జోష్ను పెంచుతున్నారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిని పనబాక లక్ష్మి గెలుపును కోరుతూ తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైకాపా ఎంపీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన చమత్కార వ్యాఖ్యలతో కార్యకర్తల్లో జోష్ను పెంచారు. ఆయన చెప్పిన పిల్లులు కథ కార్యకర్తలకు ఉత్తేజాన్నిచ్చింది.
బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో ఎస్ఈబి అధికారులు చేపట్టిన సాధారణ తనిఖీలో భాగంగా సుమారు 1,45,000 రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పట్టణంలో ఎస్ఈబి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు తరలిస్తున్న గంజాయిని పక్కా సమాచారంతో నాయుడుపేట అధికారులు పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ దాడుల్లో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి గంజాయితో పాటు 3,400 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ జలీల్ ఖాన్, ఎస్ఐ వెంకటేశేషమ తదితరులు ఉన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ గారు మరియు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి కేసీ శ్రీలక్ష్మి గారు మరియు అసిస్టెంట్ కమిషనర్ కె శ్రీనివాసాచారి గారు ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంటరీ బై ఎలక్షన్ సందర్భంగా యాక్షన్ ప్లాన్లో భాగంగా జిల్లాలో వాహన తనిఖీ కార్యక్రమం చేపట్టగా నాయుడుపేట ఎస్హెచ్ఓ గారు మరియు వాళ్ళ సిబ్బంది యువలపాలెం దగ్గర 21 కేజీల గాంజాయిను ఒక ఆర్టీసీ బస్సులో స్వాధీనం పరుచుకొని 2 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ బస్సు గుడివాడ నుంచి బెంగళూరు వెళ్తుంది. ఈ బస్సు ఈ గాంజా 21 కేజీలు కూడా 2 ముద్దాయిలు విశాఖపట్నంలో కొనుగోలు చేసి చక్రపాణి అనే వ్యక్తి దగ్గర దాన్ని అధిక ధరలకు బెంగళూరులో అమ్ముతూ ఉన్నారు. వీళ్ళు యాక్చువల్గా తమిళనాడు స్టేట్లోని నీలగిరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేసాము. వాళ్ళ దగ్గర నుంచి కూడా 3,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నాం. 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నాము. మరియు విశాఖపట్నంలో చక్రపాణి కూడా అరెస్ట్ చేయడానికి మేము అతన్ని పట్టుకోవడానికి కూడా మా టీంను అరేంజ్ చేశాము. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఈ నాయుడుపేట సబ్ ఇన్స్పెక్టర్ గారు జలీల్ గారు మరియు వాళ్ళ ఎస్ఐ గారు శేషమ్మ మరియు సిబ్బంది రాజయ్య మరియు ఇతరులు కూడా చాలా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ స్టేషన్ పరిధిలో ఈ హైవేలే కానీ ఈ వాహన తనిఖీల్లో కానీ మంచి కేసులు ఈ మధ్య పట్టారు. అది గుట్కా కేసులు కానీ, గ్యాంబ్లింగ్ కేసు కానీ, కాక్ ఫైట్స్ కానీ, ఎన్డీపీఎల్ కానీ వివిధ రకాల మంచి స్పెషలైజేషన్ కేసులు పెట్టారు. దీనిలో భాగంగా మా ఉన్నతాధికారులు జేడీ గారు మరియు ఏసీ గారు మరియు రాష్ట్ర స్థాయి అధికారులు సబ్ కమిషనర్ డైరెక్టర్ గారు కూడా చాలా వీళ్ళ పనితీరుని మెచ్చుకున్నారు. వీళ్ళకి త్వరలో అవార్డులు కూడా ఇవ్వాలని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీడియా మిత్రులు కూడా మీరు కూడా సహకరించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు తెలియజేయవలసిందిగా మీరు చెప్తున్నాము. అదే మీ ఇచ్చిన సమాచారాన్ని కూడా మేము చాలా గోప్యంగా ఉంచుతామని మీడియా మిత్రులందరూ తెలియజేయడం. దీని విలువ ఈ గంజాయి 21 కేజీ విలువ దాదాపు 1,47,000 రూపాయలు ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్ రేటు పరిషత్ పోరుకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సిబ్బందికి ఆర్డర్స్ ఇచ్చేశారు. మరుసటి రోజు విధులకు వెళ్లాల్సిన తరుణంలో హఠాత్తుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం డివిజన్ బెంచ్కు వెళ్లడం, అక్కడ జరిగిన ఉత్కంఠ తీర్పులో ఎన్నికలు యథావిధంగా జరపాలని తీర్పు వెళ్లడంతో అప్పటి వరకు ఎదురు చూసిన సిబ్బంది ఎన్నికల ప్రక్రియకు సిద్ధమయ్యారు. ఎంపీడీఓ సుబ్బారావు పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. కోట మండలంలో జరగనున్న 11 ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 700 మంది సిబ్బంది ఈ ఎన్నికల్లో పాల్గొంటారని ఎంపీడీఓ తెలిపారు. చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్స్ కూడా దాంట్లో ఇచ్చి ఉన్నారు. మొబైల్ నెంబర్స్ను కూడా మెన్షన్ చేయండి. ఎంతమంది వచ్చారా? ఏపీఓస్ లాస్ట్ ఏం లేదు సార్. రిజర్వ్ సిబ్బంది రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెంటనే వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒకసారి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇచ్చి వెంటనే మీరు సిగ్నేచర్స్ అనేటటువంటి చేసుకోవాలి.
మరి దాంతోపాటు కోవిడ్ నిబంధనలు అనేటట్టు ఉంది కాబట్టి వాటిని కూడా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే విధంగా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి ముందు భాగంలో కౌంటర్స్ ఏర్పాటు చేసి ఉన్నారు. కౌంటర్స్లో మీ పేరు చెప్పి లేదా మీ పేరు యొక్క కోట జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కోట మండలంలో మొత్తం 3 జోన్లు 6 రూట్లుగా విభజించబడడం జరిగింది. 6 రూట్ ఆఫీసులను కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఎన్నికలకు మొత్తం 700 మంది సిబ్బందిని నియమించడం జరిగింది. పోలింగ్ బూతుల్లో ఓటరు వచ్చి ఈ యొక్క ఓటు వేసేదానికి పక్కాగా అన్ని పకడ్బందీ చర్యలు కూడా తీసుకున్నాము. ఈ ఎండాకాలం కూడా ఎక్కువగా ఉన్నందువల్ల ఈ ప్రజలకి ఎక్కడ కూడా వడదెబ్బ ఎండదెబ్బ అయినా తగలకుండా క్షేమమైన ఏర్పాట్లు, త్రాగునీటి వసతి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్, మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్స్, ఈ యొక్క చెక్ పోస్ట్ ఈ కూడా ఈ టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. ప్రజలు నిర్భయంగా వచ్చి వారు కేటాయించినట్టు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయవలసిందిగా అందరినీ మరీ నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలుపరుస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గూడూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పొనక దేవసేన తెలిపారు. ఈ నెల 17న జరగనున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా మాజీ చైర్పర్సన్ దేవసేనమ్మ అట్టహాసంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త శివకుమార్ రెడ్డి, దివ్యతేజారెడ్డి, కోదండయ్య, నరేష్ రెడ్డి, మురళీమోహన్ రాజు, గోపాల్ యాదవ్, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికకి మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మధ్యలో గురుమూర్తి గారిని జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. ఆయన తరఫున ప్రచారం చేసేదానికి ఈరోజు మన గూడూరు పట్టణంలో ప్రతి వాటిలో కూడా ప్రారంభించడం జరిగింది. గూడూరు మొత్తం ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా పొందుతున్నాము, అందరం ఆనందంగా ఉన్నాము అని చెప్తున్నారు. అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక నమ్మకం, ధైర్యం, భరోసా, మాకు జగనన్న ఉన్నారు అని దీన్ని అందరూ చూపిస్తున్నారు. ఇట్లా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి పోతున్నాయి. దాంట్లో అన్న వచ్చాడు, మాకు అన్నీ ఇచ్చాడు, ఆనందంగా ఉన్నాము అని అందరు ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన అందిస్తున్నాడు అనే దానికి ఉదాహరణే మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లు అయితే ఏమి, మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఏమి, అన్నీ కూడా అంత ఇష్టాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టాన్ని ప్రజలు చూపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ మన మధ్యలో గురుమూర్తి గారికి కూడా అత్యధిక మెజారిటీతోటి మన ఎంపీ పదవిని చేయాలని, మేము మెజారిటీ రావాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, జగనన్న మీద ప్రేమని ఓటు రూపంలో చూపించి అధిక మెజారిటీలో ఓటు ఇవ్వాలని, అత్యధిక మెజారిటీ రావాలని మేము ఈ ప్రచారం చేయటం మొదలుపెట్టాము. ఇప్పుడు ప్రతి ఇంటికి, ప్రతి గడపకి కూడా తిరిగి ప్రతి ఒక్కరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచమని అడిగేదాన్ని మేము ఈరోజు బయలుదేరటం జరిగింది.
ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ పరిషత్ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎంపీటీఓ కార్యాలయంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందిస్తూ అధికారులు సూచనలు అందజేశారు. PS number బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఎంపీటీసీకి 3 కాన్సెప్ట్లు జెడ్పీటీసీకి 3 ఫామ్స్ కాబట్టి మీరు తీసుకెళ్ళేటప్పుడే ఫామ్స్ అందరికీ నమస్కారం. మరి మొత్తానికి ఈ గౌరవ హైకోర్టు తీర్పు మేరకు మరి మనము ఎన్నికల ప్రక్రియ యథావిధంగా జరుపుతున్నాము. సో ఇప్పటికే అన్ని పోలింగ్ పర్సనల్స్ తర్వాత మెటీరియల్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో రెడీగా ఉంది. సో మార్నింగ్ నుంచే వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కనుక ఇమీడియట్గా మరి మేము ఇది అంతా పోలింగ్ పర్సనల్ని మెటీరియల్ని తరలించేందుకు తగిన ఏర్పాటు చేశాము. ఆల్రెడీ కన్సర్న్డ్ ఆర్టీసీ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇమీడియట్గా బస్సులు కూడా పంపిస్తున్నారు. అట్ ఎనీ కాస్ట్ మేము ఈవినింగ్ 5 o'clockకి కన్సర్న్డ్ ఆ పోలింగ్ స్టేషన్స్కి కన్సర్న్డ్ స్టాఫ్ అంతా కూడా వెళ్ళేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. మాకు పోలింగ్ పర్సనల్లో కానీ స్టాఫ్లో కానీ అంత ఎక్కడ ఏమీ ఆబ్సెంటీస్ కానీ ఏమీ లేవు. రిజర్వ్ స్టాఫ్ కూడా ఉన్నారు. మెటీరియల్ కూడా అంత మెటీరియల్ కూడా అందింది. సో స్ట్రాంగ్ రూమ్స్ కూడా నీట్గా పెట్టుకున్నాము అండ్ కౌంటింగ్ సెంటర్స్ కూడా ట్రైనింగ్ అయింది. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ అండ్ వీ విల్ కండక్ట్ దీస్ ఎలక్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైకాపాలోని ఎంపీలు మియావ్ మియావ్ పిల్లులు. ముత్తుకూరు టీడీపీ ప్రచార కార్యక్రమంలో వైకాపా ఎంపీలపై నారా లోకేష్ చేసిన చమత్కార వ్యాఖ్యలు. టెన్షన్తో ఎన్నికల విధులకు హాజరైన ఎన్నికల సిబ్బంది. కోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకొని యథావిధిగా ఎన్నికల విధులకు వెళ్లిన అధికారులు. తిరుపతి లోక్సభ ఉప పోరులో భాగంగా ఈ నెల 9న కోటకు రానున్న నారా లోకేష్ పర్యటనలో భాగంగా రూట్ మ్యాప్ను పరిశీలించిన టీడీపీ నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.